ధర్మాన్ని మూఢనమ్మకంగా చూస్తున్నారు. విజ్ఞానవంతుల మీరు ఏదో పదం వాడారు. ఎవరు వాళ్ళు? ఎవరు ఆ విద్యావంతులు? విద్యావంతులు. ఎవరు ఆ విద్యావంతులు? ఎంబ్రయాలజీ నేర్చుకున్న వాళ్ళ, మెటాఫిజిక్స్ నేర్చుకున్న వాళ్ళ, బొటానికల్స్ గురించి తెలుసుకున్నవారా, ఆస్ట్రానమీ తెలుసుకున్నవారా, గైనకాలజీ తెలుసుకున్నవారా, క్వాంటమ్ ఫిజిక్స్ తెలుసుకున్నవారా, లేదా సెల్యులాలజీ గురించి తెలుసుకున్నవారా, ఆంకాలజీ గురించి తెలుసుకున్నవారా, లేదా లా గురించి తెలుసుకున్నవారా, లేదా సివిల్ ఇంజనీరింగ్ తెలుసుకున్న వాళ్ళ, సౌండ్ ఇంజనీరింగ్ తెలుసుకున్న వాళ్ళ, మెటలర్జీ తెలుసుకున్న వాళ్ళ, ఆర్కియాలజీ తెలుసుకున్న వాళ్ళ, దేని గురించి తెలుసుకున్న వాళ్ళు? ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలోని ఏదన్నా ఒక్క దాంట్లోనే కదా మాస్టరీ. అది కూడా పరిపూర్ణమైన మాస్టరీ కాదు. అది కూడా గట్టిగా చెప్పాలంటే కరెక్ట్. సో ఏది తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎలా విద్యావంతులు అవుతారు? సమాజానికి హితం చేస్తే అవుతారు. కానీ ఒక పరమాణువు మాత్రమే తెలుసుకొని ఒక పర్వతాన్ని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే అది